అమెరికాలోని డల్లాస్లో కాల్పుల్లో డాక్టర్ చంద్రశేఖర్ చనిపోవడం బాధాకరమన్నారు మంత్రి శ్రీధర్ బాబు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆ కుటుంబం బాధ ఎవరూ తీర్చలేనిదన్నారు. ప్రభుత్వం తరపున 5 లక్షల ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించామన్నారు. చంద్రశేఖర్ సోదరులకు ప్రైవేటు ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సుజాత అందిస్తారు. అమెరికా డల్లస్ కాల్పుల్లో మృతి చెందినటువంటి మృతదేహానికి ఇప్పటికే నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యుల్ని కూడా పరామర్శించారు మంత్రి శ్రీధర్ బాబు. సార్ చెప్పండి సార్, అంటే నిజంగా కూడా ఆ కుటుంబానికి ఆ లోటు అనేది తీర్చలేము. వాళ్ళ కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు? వారి కుటుంబానికి వచ్చిన విషాదం ఎవరు కూడా తీర్చలేనిది. ప్రభుత్వ పరంగా వారిని ఏ విధంగా ఆదుకోవాలి, ఏ విధంగా అండగా నిలబడాలి, ఇలాంటి పరిస్థితుల్లో ఏ కుటుంబమైనా ఆ పరిస్థితులను ఎదుర్కొంటే ప్రభుత్వ పరంగా మా బాధ్యతగా వారికి అండగా ఉంటాం అని ఆత్మస్థైర్యాన్ని ఇవ్వటానికి మేము రావటం జరిగింది. అనుకోని సంఘటన, హతమార్చడం, ఆ దుండుగలు ఆ యువకుడిని హతమార్చడం అనేది అనుకోని సంఘటన. ఆయన ఏం తప్పు చేయలేదు. మరి ఆయన పనిలో ఆయన ఉన్నప్పుడు ఆ దుండుగుడు వచ్చి కాల్చి చంపడం అనేది అతి దారుణమైన విషయం. దాన్ని అందరూ కూడా యావత్ మానవ సమాజం ఖండించాల్సిందే. ప్రత్యేకించి ఇక్కడ ఒక దళిత కుటుంబానికి సంబంధించి బీడీఎస్ చదువుకొని ఒక డెంటల్ డాక్టర్గా ఇక్కడ స్థిరపడ్డా బాగా స్థిరపడేవాడు. కానీ ఇంకా పై చదువులు చదువుకొని రావాలనే ఆకాంక్ష వారి కుటుంబానికి సంబంధించి వారి తండ్రి గారు ఆకాంక్షను నిలబెట్టాలని ఆలోచన చేస్తూ కష్టపడి వారి అన్నలు కానీ వారి అమ్మగారు కానీ వారి తండ్రి గారు ఆ బాబుని అక్కడ పంపించటం, వారు కష్టపడి చదివి ఎండిఎస్ కూడా కంప్లీట్ చేసుకొని మరి జాబ్ వచ్చే వరకు ఒట్టిగా ఉండొద్దని వేరే జాబ్ చేస్తూ ఉన్న సందర్భంలో ఈ దుర్ఘటన జరిగింది. ఇది ప్రత్యేకమైన సంఘటన కనుక ప్రభుత్వం స్పందించి అంటే ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించడం, వారి కుటుంబానికి ఆదుకునే విధంగా చదువుకున్న 2 అన్నలకు కూడా ప్రైవేట్ పరంగా కానీ లేకుంటే వేరే ఇతర వారిని ఆదుకోవడం జరుగుతుందని చెప్పడం జరిగింది. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర మంత్రిత్వ శాఖ కానీ ఎలాంటి చర్యలు తీసుకోవాలి? కేంద్రం ప్రభుత్వం నుంచి కూడా, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఇతర దేశాలకు సంబంధించిన డిప్లొమాటిక్ రిలేషన్ కేంద్ర ప్రభుత్వంతోనే నడుస్తూ ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి అక్కడ ఉన్న మన అధికారులను, ఎంబసీకి సంబంధించిన అధికారులతో, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారులతో మాట్లాడించి ఇంత త్వరలో మృతదేహాన్ని తీసుకురావడానికి ముఖ్యమంత్రి గారు ఇక్కడున్న ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మధు యాష్కి గారు, ఈ స్థానికంగా ఉన్న ఇక్కడ ఉన్న మా నాయకులందరూ, వీరందరూ ప్రతి నిత్యం మృతదేహాన్ని తీసుకురావాలి తొందరగా అని మరి మా వరకు మేము చర్యలు తీసుకోవటం జరిగింది. అమెరికాలోని అధికారులతో సంప్రదింపులు చేశారు. అమెరికాలో అందరి ఒక పరంగా అక్కడున్న కన్సులేట్ సంబంధించిన అధికారులతోని, అక్కడున్న ఎంబసీ అధికారులతోని ప్రతిరోజు సంప్రదింపులు చెప్తే అక్కడున్న అమెరికా అధికారులతో కూడా సంప్రదింపులు జరుగుతూనే ఇంత తొందరగా రావటం జరిగింది. పదే తెలుగు విద్యార్థుల మీద కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. ప్రతి కుటుంబంలోనూ ఇలాంటి విషాదాలే చోటు చేసుకున్నాయి. దీనికి సంబంధించి ప్రత్యేక చట్టాలు కానీ ఏమైనా చేశారు? చాలా సంఘటనలు ఈ మధ్యలో చూస్తూ ఉన్నాం. మన రాష్ట్రాలకు సంబంధించి ప్రత్యేకంగా తెలంగాణ కానీ ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వారు అనేక మంది అక్కడ చదువుతూ ఉద్యోగాలు చేస్తున్నారు. ఇన్సెక్యూరిటీ పెరుగుతూ ఉన్న సందర్భంలో ఈరోజు మేము కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతూ ఉన్నాం, అక్కడ కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. చట్టాలకు సంబంధించి ఇంకా కఠినంగా అక్కడ ఉండాలని, ఎందుకంటే వేరే దేశం అక్కడ ఉన్న చట్టాలు మనం అమలు చేయాలని ఈ చట్టాలు తీసుకురావాలని చెప్పలేం. కానీ మనకున్న దౌత్య సంబంధాల ద్వారా మనకున్న ఇబ్బందులను తెలియజేయడానికి మన ప్రజలకి, ప్రత్యేకంగా అక్కడ ఉంటున్న వారికి, మన విద్యార్థులకి, అక్కడ మన రాష్ట్రం నుంచి ఉంటా ఉన్న ఉద్యోగస్తులందరికీ కూడా భద్రత కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని మేము అమెరికా దేశాన్ని భారతదేశానికి సంబంధించిన దౌత్యాధికారుల ద్వారా మా వరకు మేము రిప్రజెంట్ చేస్తూ ఉన్నాం. ఫైనల్లీ విదేశాలకు వెళ్ళేటువంటి యువతకి ఎలాంటి సలహాలు సూచనలు చేస్తారు? విదేశీ
లకు వెళ్తా ఉన్న ఒక పరంగా విద్యార్థులకు ఉద్యోగాల గురించి అన్వేషణ గురించి కానీ లేకుంటే పరిశ్రమలను ఏర్పాటు చేసుకోవాలి, వ్యాపారాలు చేసుకోవాలని పోతా ఉన్న వారికి అన్ని రీత్యా అక్కడ ఉన్న శాంతి భద్రతలను గమనించి ఆ రాష్ట్రంలో ఉన్న పూర్తి స్థాయిలో పరిస్థితులను తెలుసుకొని ఇక్కడే మన రాష్ట్రం మన భారతదేశం గొప్పది, ఇక్కడ ఉన్న వారికి ఉన్న అర్హతలతో ఇక్కడ కూడా మంచి జీవితాలు పొందే అవకాశం ఉంటుంది. ఆ తరుణంలో అన్ని ఆలోచన చేసుకొని పోవాల్సిందిగా కొడతాను. ఇప్పటికే అటు వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేయడంతో పాటు ప్రభుత్వం అండగా ఉంటుంది. ప్రభుత్వ చొరవ తీసుకొని 7 రోజుల్లోనే అమెరికా నుంచి మృతదేహానికి ఇక్కడికి రప్పించాము. వెళ్ళేటువంటి యువత కూడా 1-2 సార్లు ఆలోచించుకోవాలి. ఎందుకంటే భారతదేశంలో చాలా వరకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కూడా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడే ఉండి గ్రోత్ చేసుకోవాలి అని చెప్తున్నారు. మరోవైపు అమెరికా లాంటి దేశాలకు కూడా చట్టాలు కఠినంగా ఉంటే ఇలాంటి ఘటనలు జరగవు అని చెప్పేసి చెప్తున్నారు. మొత్తానికి అయితే ఈ ఘటన మీద అటు ప్రభుత్వం కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకి ప్రైవేటు ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు ఎప్పుడూ అండగా ఉంటుంది అని మంత్రి శ్రీధర్ బాబు చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్తో సుజాత, హైదరాబాద్.